వసంతవల్లరికి స్వాగతం. ఈవాల్టి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారి రచన అనివార్యమే వింటారు. వేసవి ఎండ మండిపోతోంది. డాక్టర్ గారి క్యాబిన్ మాత్రం చల్లగా ఉంది. డాక్టర్ గారి మాటలు కూడా చల్లగా సానుభూతి తెలుపుతున్నట్టే ఉన్నా అన్నదమ్ముల బుర్రలని మాత్రం అవి వేడెక్కించి వదిలిపెట్టాయి. ఆ చల్లదనం తడిగుడ్డతో ఉరి బిగించి ఊపిరాడనట్టు చేస్తోంది. నిస్సహాయంగా అన్నవైపు చూశాడు శాంతారావు. అన్న సహనమూర్తి గొంతు పెగుల్చుకుని డాక్టర్కి జవాబు చెప్పాడు. అర్థమైంది డాక్టర్, అన్నిటికీ మేము సిద్ధమే. ఐసీయూలోనే వెంటిలేటర్ మీద కంటిన్యూ చేద్దాం. అనివార్యాన్ని వాయిదా వేయడమే కాక పరిష్కారం దొరకని మరో తీవ్ర సమస్యని కూడా వాయిదా వేసే ప్రయత్నం ఆ నిర్ణయంలో ఉంది. అన్నదమ్ములిద్దరూ అక్కడ్నుంచి కదిలి ఆసుపత్రి వరండాలోకి నడిచారు. అక్కడ కూర్చుని ఎదురుచూస్తున్న తోటికోడళ్లు వీళ్లని చూడగానే లేచి దగ్గరకొచ్చారు. ఏమన్నారు డాక్టర్? 1-2 రోజులు గడవడం కూడా కష్టమే అంటున్నారు చెప్పాడు సహనమూర్తి. వాళ్ళిద్దరూ విచారంగా చూశారు. పోనీ ఆసుపత్రి మారుద్దామా? ఇంత వయస్సున్న అమ్మని ఇటువంటి పరిస్థితిలో ట్రీట్ చేయడం మాట అలా ఉంచితే చేర్చుకోవడానికి కూడా ఎవ్వరూ సిద్ధపడరు విచారంగా అన్నాడు శాంతారావు. అందరి మొహాల్లో దుఃఖఛాయలు. 4 రోజుల క్రితమే అమ్మని ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉంచారు అని తమ్ముడు చెప్పిన వార్త అందుకొని భార్యతో సహా బయలుదేరి హైదరాబాద్ వచ్చాడు సహనమూర్తి. ఏకాంబరి చావు బతుకుల్లో కాదు చావుకి దగ్గరగా ఉంది. కన్నతల్లి చివరి ఘడియలు వాళ్ల చెవుల్లో యముని మహిషపు లోహపు ఘంటికలు మోగిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా జరగక తప్పనిది జరిగిపోవచ్చు. ఆర్గాన్స్ పనిచేయడం క్రమక్రమంగా క్షీణిస్తోంది. వెంటిలేటర్ మీదనైనా ఎన్ని రోజులుండగలరో చెప్పలేం. ఈ పండు వయసులో ఏ చికిత్స మొదలుపెట్టినా ఆవిడ తట్టుకోవడం కష్టమే. ఇంకా యాతన పెట్టకుండా ఆమెనలా ప్రశాంతంగా వదిలివేయడమే మంచిది. ఇంకేమీ చేయలేమన్న విషయం పొలైట్గా చెప్పేశారు వైద్యులలా. అయితే అమ్మకోసం బాధపడే అవకాశం కూడా లేకుండా అంతకు మించిన తీవ్రమైన సమస్య ఆ క్షణంలో అన్నదమ్ముల్ని పీడిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఓ చిరుద్యోగం చేస్తూ బతుకు నెట్టుకొచ్చిన శాంతారావు పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి పంపడంతోనే ఆర్థికంగా అలసిపోయాడు. సర్వీసు మొత్తం కష్టపడినా అతడికి సొంత ఇంటి కల నెరవేరలేదు. అద్దె ఇళ్లలోనే జీవితం గడుపుకొస్తున్నాడు. సహనమూర్తి ఉద్యోగ జీవితమంతా ఢిల్లీలో గడిచింది. అక్కడే ఇల్లు కట్టుకుని స్థిరపడిపోయాడు. అన్నదమ్ములకి నడకలు నేర్పి పైకి తెచ్చిన స్వంత ఇల్లు కన్నతల్లిలాగే సొంతూర్లోనే ఉండిపోయింది. ముక్కలుగా చీలి వీరి వెంట పరుగెత్తలేదు కనుక. ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదనే అమ్మ మన ఊరు కదలడానికి ససేమిరా ఒప్పుకునేది కాదు. గొంతు పెగుల్చుకునన్నాడు శాంతారావు. సమస్య తెలిసిన సహనమూర్తి మౌనంగా ఉండిపోయాడు. యాభై ఏళ్ల క్రితం 30 ఏళ్ల ప్రాయంలో ఏకాంబరి తీసుకున్న నిర్ణయం ఎవరికీ సమర్థనీయంగా తోచలేదు. అర్ధాంతరంగా భర్త పోయేసరికి దీనికి మతిపోయింది అనేశారైన వాళ్లందరూ. పోయిన భర్తతో తను కూడా పోలేదు కనుక అతని గుర్తుగా మిగిలిన 2 పిల్లల బాధ్యత తలకెత్తుకుని తండ్రి పంచన చేరింది ఏకాంబరి. ఆయన ఆర్థిక స్థితి కూడా అంతంత మాత్రమే. అల్లుడు చేసుకున్న పొదుపు డబ్బుకి ఆఫీసులో వాళ్ళిచ్చిన ప్రావిడెంట్ ఫండు, గ్రాట్యుయిటీ, బీమా సంస్థ వాళ్ళిచ్చిన మొత్తము కలిపి కూతురి పేర బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు తండ్రి. నెల నెలా వచ్చే వడ్డీలో 3/4 మాత్రం కూతురు కుటుంబానికి ఖర్చు చేసి మిగతా మొత్తం పొదుపులో ఉంచాలని నిర్ణయించాడు. మెదడంతా శూన్యమైపోయిన ఏకాంబరి తండ్రి చేస్తున్న ఏర్పాట్లపై ఏ అభిప్రాయమూ వెలిబుచ్చలేదు. ఆమెకి మరేదైనా అభిప్రాయం ఉండగలదని ఆ తండ్రి ఊహించలేదు. ఆ ఊహ తప్పని 7-8 నెలల తర్వాత తేలింది. తన గుండెలకైన గాయాన్ని భరించడానికి ఏకాంబరి అలవాటు పడుతూ ఉండగానే
తనని చేరదీసిన తల్లిదండ్రులపై తోబుట్టువులు అన్యాపదేశంగా విసురుతున్న సూటిపోటి మాటలు ఆమె మనసుని బాధించడం మొదలెట్టాయి. వాస్తవాలు జీర్ణించుకున్న మెదడు ఆలోచనలను చేయడం, అభిప్రాయాలు వెలిబుచ్చడం మొదలుపెట్టింది. అలా ఏర్పడిన స్థిరాభిప్రాయం నెమ్మదిగా తండ్రితో చెప్పింది ఏకాంబరి. ఆ అభిప్రాయం అక్కడ కలకలం రేపింది. ఆమె తండ్రి నివ్వెరపోయాడు. బంధువర్గం విమర్శలు గుప్పించారు. అందరూ కలిసి ఆమెది ఎంత తెలివి తక్కువ ఆలోచనో వివరించే ప్రయత్నం చేశారు. అవన్నీ వ్యర్థ ప్రయత్నాలే అయ్యాయి. ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేసి కూడా సొంత ఇల్లు ఏర్పరచుకునే ఆలోచన చేయలేదు మేము. అటువంటిది ఈవిడగారికి ఇంత కష్టకాలంలో కూడా సొంతింటి మీదకు మోజుపోయింది అని నొసలు ముడివేశారు. తమకు లేని సౌకర్యం ఆమె సమకూర్చుకుంటోంది అన్న అసూయ అందులో మిళితమై ఉంది. కూతురి మనసు మార్చలేక విసిగిపోయిన తండ్రి నిష్కర్షగా చెప్పేశాడు. నువ్వు గనక ఈ నిర్ణయమే ఖాయం చేసుకుని చేతిలో ఉన్న సొమ్ము ఇంటి మీద ఖర్చు చేసేసుకుంటే ఆ తర్వాత పిల్లలతో సహా తిండికి కూడా లేక రోడ్డున పడక తప్పదు. అప్పుడు మిమ్మల్ని ఆదుకునే స్తోమత నాకుండదు. కన్నీళ్లు ఆరని ఏకాంబరి ఆ తడి కళ్లల్లో నుంచే నవ్వింది. నీ మీద భారం కాకూడదనే ఈ ఏర్పాటు నాన్న. నేను నీ మానసికమైన అండ ఆశిస్తున్నానే తప్ప జీవితాంతం నీ పంచన ఉండాలని ఆలోచించటం లేదు. నా బ్రతుకు నేను ఒంటరిగా బ్రతకాలనే దేవుడు రాశాడు. అందుకే నువ్వు తెచ్చిన తోడు అర్ధాంతరంగా తీసుకెళ్ళిపోయాడు. నా పిల్లల్ని ఎవ్వరికీ భారం కాకుండా పెంచడమే ఇప్పుడు నా కర్తవ్యం. అందుకే ఉన్న డబ్బుతో ఆయన కొనుంచిన స్థలంలో ముందుగా చిన్న ఇల్లు కట్టుకుంటాను. ఆ వెనక ఏ కొద్ది డబ్బు మిగిలినా దానిపై వచ్చే వడ్డీతోనే సర్దుకుంటాం. ఉన్ననాడు తిన్నా, లేనినాడు కడుపులో కాళ్ళు ముడుచుకుని పడుకున్నా సొంత కూట్లో పడుంటే ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం రాదు నాన్న. అదే అద్దె ఇంట్లో ఉంటే ఏ నెల అద్దె కట్టలేకపోయినా రోడ్డున పడక తప్పదు. సరే, నీ పంతమే నీది. దీంతో నువ్వు పడే కష్ట నష్టాలతో నాకెలాంటి సంబంధమూ లేదు సుమా తెగేసి చెప్పేశాడు ఆమె తండ్రి. తెగించి ముందడుగు వేసింది తన నిర్ణయంపై ఎలాంటి సందిగ్ధత లేని ఏకాంబరి. ఫిక్స్డ్ డిపాజిట్ కరిగించి 6 నెలలు తిరిగేసరికి ఊరికి దూరంగా ఉన్న 200 గజాల స్థలంలో 4 గదుల డాబా ఇల్లు కట్టించుకుంది. ఇల్లు కట్టుబడిలో ఉండగానే కాంపౌండ్ వారగా కూరగాయలు కాసే చిన్న చిన్న మడులు పెంచింది. అన్నంలోకి ఆధరువు చేరింది. ఇల్లు పూర్తి కాగానే ఓవైపున 2 గదులు అద్దెకిచ్చింది. మిగిలిన 2 గదుల్లో గుట్టుగా తను, పిల్లలు. బ్యాంకులో మిగిలిన మొత్తం మీద వచ్చే వడ్డీకి ఇంటి మీద వస్తున్న అద్దె తోడు. ఏకాంబరి జీవితానికి నమ్మకమైన భరోసా దొరికినట్టే అయింది. 7 ఏళ్లు గడిచాయి. కొడుకులిద్దరూ చదువులు పూర్తి చేసుకున్నారు. ఉద్యోగాలొచ్చాయి. ఊరొదిలారు. పెళ్ళిళ్ళు చేసింది. వాళ్లకంటూ కుటుంబాలు ఏర్పాటయ్యాయి. తమ దగ్గరకొచ్చేయమని ఇద్దరూ చాలా బలవంతం చేశారు. ఏకాంబరి అంగీకరించలేదు. ఉన్న ఊరిని, స్వంత ఇంటిని వదిలి కొడుకుల ప్రాపకంలోకి వెళ్లడం ఆమెకిష్టం లేకపోయింది. రోజులు లెక్క పెట్టుకోవలసిన సమయం ఏ రోజు ఎలా ఉంటుందో తెలీదు. ఇక్కడ పెరిగిన ప్రాణాన్ని ఇక్కడే ఈ సొంత గూట్లోనే వదిలేయాలి తప్ప ఇంకెక్కడా అలా జరగకూడదు అనేసింది కొడుకులతో. ఆరోగ్యం సహకరించినన్నాళ్ళు ప్రశాంతంగా బతికిన ఏకాంబరి వయస్సుననుసరించి చిన్న చిన్న అనారోగ్యాలు వస్తున్నా నిర్లక్ష్యం చేస్తూ ఉండిపోయిందలా. అయితే ఓ రోజు నెమ్మదిగా మొదలైన జ్వరం టైఫాయిడ్లోకి దించడంతో 1 వారం రోజుల పాటు మంచాన్నే పడింది. మనిషి మాట్లాడే స్థితి కూడా దాటి నీరసపడిపోవడంతో ఇరుగు పొరుగు కల్పించుకుని కొడుకులిద్దరికీ కబురు చేరవేశారు. ఢిల్లీలో ఉన్న సహనమూర్తి హైదరాబాదులో ఉన్న తమ్ముడితో మాట్లాడాడు. తల్లిని వెంటనే హైదరాబాద్ తీసుకొచ్చి చికిత్స చేయించాలని నిర్ణయించుకున్నారు. శాంతారావు వచ్చేసరికే ఏకాంబరి దాదాపు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆదరాబాదరా హైదరాబాద్ తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చడం ఏకాంబరికి తెలియకుండానే జరిగిపోయింది. హాస్పిటల్లో చేర్చాక అప్పటిదాకా గమనింపుకు కూడా రాకుండా మరుగున ఉన్న ఆరోగ్య సమస్యలు ఒక్కసారి బయటపడ్డాయి. తల్లికి సీరియస్గా ఉండడంతో పల్లె నుంచి తెచ్చి ఆసుపత్రిలో చేర్చామన్న విషయం శాంతారావు తనుంటున్న ఇంటి యజమాని నర్సింహులకి చెప్పాడు.
అది విన్న నర్సింలు సానుభూతి తెలపటం కన్నా ఎక్కువగా కంగారు పడ్డాడు. ఆమె కోలుకోవాలని మాట వరసకి అంటూనే, జరగరానిదేదైనా జరిగితే ఆ దేహాన్ని మాత్రం ఇంటికి తీసుకురావద్దని అప్పుడే ఖచ్చితంగా చెప్పేశాడు. చూడండి, మా అమ్మకి 90 ఏళ్లు దాటాయి. దేవుడి దయవల్ల ఏదో తన పనులు తను చేసుకుంటూ తిరుగుతోంది. మీకు తెలిసే ఉంటుంది, అంత పెద్ద వయస్సు వాళ్లకు తమ వయస్సు వాళ్ళు పోయారన్న వార్త కూడా తెలియనివ్వకుండా వీలైనంత జాగ్రత్త తీసుకుంటాం కదా. అటువంటి వార్త ఆ పెద్ద మనసు మీద చెడు ప్రభావం చూపిస్తుందని చెప్తారు. అటువంటిది దేహాన్నే ఇంటికి తీసుకొస్తే... ఇంటాయనన్న మాటలకి శాంతారావుకి దుఃఖం వచ్చింది. మనుషులు ఇలా కూడా మాట్లాడగలరని అతడు ఊహించలేదు. హబే, అటువంటి పరిస్థితి రాకూడదనే కోరుకుంటున్నామండి అనేసి ఊరుకున్నాడు. కోరుకోని పరిస్థితే ఇప్పుడు ఎదురయ్యేలా ఉంది. ఏం చేయాలో తోచని స్థితిలో పడ్డారు అన్నదమ్ములు. నెల నెల అద్దె కడుతున్నావు, అద్దె కట్టినన్నాళ్ళు అది నీ ఇంటి కిందే లెక్కరా? చెప్పకుండా మనం అమ్మని ఇంటికి తీసుకెళ్ళిపోదాం. ఏ, మనని మెడబట్టి గెంటుతాడా? ఆవేశంతో అడిగాడు సహనమూర్తి. వద్దన్నయ్యా, అతడు వద్దన్న పని చేస్తే ఏం రచ్చ చేస్తాడో తెలీదు. ఇది గొడవ పడే సందర్భమూ కాదు. ఆ గొడవకి వాళ్ళమ్మగారికి గనక ఏమైనా షాక్ తగిలితే మనం అందుకు కూడా బాధపడాల్సి వస్తుంది. పైగా రేపటి నుంచి మేము అక్కడే ఉండాలన్నయ్యా. ఆయన ఇష్టానికి ఇవాళ మనం ఎదురు తిరిగినందుకు రేపు ఇల్లు ఖాళీ చేయమనేస్తాడు. అమ్మో, ఈ మహానగరంలో నా వయస్సు వాళ్లకి అద్దె ఇల్లు దొరకడం కూడా సమస్యగానే మారింది ఇప్పుడు. పోయిన వాళ్లతో మనము పోలేము కదా అన్న మాట అంతర్లీనంగా ధ్వనించింది ఆవేదనతో కూడిన శాంతారావు జవాబులో. వాళ్లు చర్చించుకుంటున్న విషయం అర్థం కావడంతో ఆ మాటలు భరించలేక, అక్కడుండడం ఇష్టం లేక దూరంగా వెళ్ళిపోయారు తోటికోడళ్ళు. అన్నదమ్ములిద్దరూ అక్కడే ఓ గట్టుమీద స్తబ్దంగా కూర్చుండిపోయారు. కాసేపటి తర్వాత సహనమూర్తి అన్నాడు, మరి ఏం చేద్దామనిరా నీ ఆలోచన? గొంతు సవరించుకుని చెప్పలేక చెప్పినట్టు చెప్పాడు శాంతారావు. అన్నయ్య, జూబ్లీ హిల్స్లో ఒక మహాప్రస్థానానికి అనుబంధంగా మార్చరీ ఓటుంది. మన కర్మ బాగుండక జరగారానిది జరిగితే అమ్మని నేరుగా అక్కడికే తీసుకెళ్దాం. మనం అంతిమ ఏర్పాట్లకు సిద్ధమయ్యేదాకా వాళ్ళ అమ్మని మార్చురీలో ఉంచుతారు. అమ్మ కోసం మనం ఎవరిని దేవిరించే అవసరం లేదు. ఏమంటావు? బలవంతాన మాట్లాడిన శాంతారావు కంఠం రుద్ధమైంది. మరి మాట్లాడలేక ఆగిపోయాడు. అతడి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు సహనమూర్తి. మానవత్వం అడుగంటుతున్న కొద్దీ వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. మొదట్నుంచి సొంత ఇల్లు అమ్మ కల. ఆ కల నెరవేర్చుకున్నాననే అనుకుంది ఆమె. కానీ అది ఎంత భ్రమ అన్నది ఇప్పుడు తెలుస్తోంది. సొంతిల్లు కాకపోయినా కనీసం ఉన్న ఇంటికి వెళ్లే హక్కుని కూడా మనుషులమని చెప్పుకునేవారి అమానుష ప్రవర్తనలు కాలరాస్తున్నాయి. రేపు తమ గతి ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కానీ అటువంటి రేపు తమ జీవితాలలో రాదని మాత్రం గుడ్డి నమ్మకం. సొంత ఇల్లు దాటి రానని మొదట్నుంచి భీష్మించుకున్న తమ తల్లికి తాము చివరి సంస్కారం చేస్తున్నది ఈ విధంగా. ఆ ఆలోచనతో అన్నదమ్ముల మనసులు కన్నీళ్లు కూడా రానంతగా మొద్దుబారిపోయాయి. ఆ రాత్రి 7 గంటల వేళ అసువులు వదిలేసింది ఏకాంబరి. ముందుగా అనుకున్నట్టు మహాప్రస్థానానికి ఫోన్ చేయబోయాడు శాంతారావు. అతడికి అడ్డుపడ్డాడు సహనమూర్తి. దింపుడు కళ్ళెం ఆశ ఒకటుంటుంది కదా. మహాప్రస్థానానికి చేసే ముందు ఒక్కసారి నేను నరసింహులకు ఫోన్ చేస్తాన్రా, విషయం చెప్పి వదిలేస్తాను, అతడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం, ఏమంటావు అంటూ శాంతారావు చేతిలోని ఫోన్ తీసుకుని నరసింహులు నంబర్ నొక్కాడు. 2 రింగుల తర్వాత జవాబొచ్చింది. మా అమ్మ పోయిందని డిక్లేర్ చేశారు హాస్పిటల్ వాళ్ళు, చెప్పాడు సహనమూర్తి. అలాగా, అయ్యో అన్నాడు నరసింహులు. ఆ మాటలో సానుభూతి లేదు, భయం ధ్వనించింది. మరే ఇప్పుడేం చేయాలో తోచకుండా ఉందండి అన్నాడు సహనమూర్తి. సహనమూర్తి మాట పూర్తి కాకముందే కటువుగా చెప్పాడు నరసింహులు. ఏం చేస్తారో ఆలోచించండి,
నా సమస్య అభ్యంతరం నేను మీ తమ్ముడికి ముందే చెప్పాను. ఇప్పుడు నన్ను ఒత్తిడి పెట్టి ఒప్పించే ప్రయత్నం చేయొద్దు. నేనెందుకు కాదంటున్నానో ఒక్కసారి చెప్పాను. మా అమ్మ గురించిన ఆలోచన నాకు ముఖ్యం కాదా చెప్పండి? ఫోను పెట్టేయబోయిన సహనమూర్తి అవతల నుంచి గట్టిగా వినవచ్చిన మాటలకి ఆసక్తితో ఆగిపోయాడు. ఎవర్రా నాయనా? ఎవరంటే నీకు తెలియదులేమ్మా, నువ్వు పోయి పడుకో కసిరాడు నరసింహులు. నువ్వు కసిరేస్తే విషయం నాకు అర్థం కాదనుకున్నావుట్రా. నేను మొదటి నుంచి అన్నీ వింటూనే ఉన్నాను నాయన. ఓపిక తగ్గింది గాని బుద్ధి తగ్గలేదు. ఏరా, నీ తల్లి మీద నీకున్న ప్రేమ వేరే వాళ్ళకి వాళ్ళ తల్లి మీద ఉండదు? లేకపోతే తల్లి పోగానే ప్రేమ పోతుందనుకుంటున్నావా? నాకేదో అవుతుందని దిగులు పడి వాళ్ళకి అపచారం చేస్తావుట్రా. చూడు, ఆ తల్లిని సవ్యంగా సాగనంపితే నీ తల్లి చల్లగా ఉంటుంది గాని వాళ్ళ ఉసురు పడితే అది మనకు మంచిది కాదు నాయనా, మానవత్వము కాదు. చెప్పు, ఆ తల్లి దేహాన్ని ఇంటికే తీసుకురమ్మని చెప్పు. ఇంటి నుంచే చక్కగా సాగనంపమని చెప్పు. నా మాట విను. అమ్మా, ఏమీ చెప్పకింక నరసింహ, వాళ్ళకి నా మాట చెప్పు. వాళ్ళెంత ఆందోళన పడుతున్నారో పాపం. 6 నిమిషం నిశ్శబ్దం తర్వాత వినవచ్చింది నరసింహులు కంఠం. సార్, లైన్లోనే ఉన్నారా? సార్, ఉన్నాను, చెప్పండి సార్ ఉత్సాహంగా అన్నాడు సహనమూర్తి. మీ అమ్మను ఇంటికే తీసుకురండి, ముందరి వసారాలో పడుకోబెట్టండి. సహనమూర్తి మొహం వెలిగిపోయింది. చాలా థ్యాంక్స్ అండి నరసింహులు గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్నాడు. ఆ థ్యాంక్స్ మా అమ్మకు చెప్పండి, ఆమె ఈ సదాశయం చెప్పింది అన్నాడు నరసింహులు కొద్దిగా కించపడుతూ. సహనమూర్తి చెప్పిన మాటలు వినగానే విన్నవాళ్ల ముఖాలు వెలిగిపోయాయి. తల్లి దేహాన్ని ఇంటికి తరలించడానికి నరసింహులు అంగీకరించడం తల్లి పోయిన దుఃఖాన్ని కూడా తాత్కాలికంగా మరిపించి సంతోషం కలిగించింది వాళ్లకి. ఉత్సాహంగా అంబులెన్స్ కోసం కదిలాడు శాంతారావు. మరణం అనివార్యం, కాని ఇటువంటి మనస్తాపం అనివార్యం కాదు. మానవత్వం బతికున్నంతకాలం. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథారచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారి రచన అనివార్యమే విన్నారు. ఈ కథ 2025 జనవరి నెలలో పాలపిట్టలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.